హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే మీకోసం ప్రతిరోజు సింపుల్గా ఈజీగా చాలా రుచిగా ఉండే వంటకాలను ప్రతిరోజు తీసుకొస్తాను ఫ్రెండ్స్. అలాగే ఈరోజు కూడా స్పెషల్ ఏంటంటే షీర్ కుర్మా. ఆలస్యం చెయ్యకుండా మన షీర్ కుర్మాని తయారు చేద్దామా? వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. అది నెయ్యి వేడెక్కాక మనం జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవైతే బాగా ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాం. ఇవైతే వేరే ప్లేట్లో తీసేసుకున్నాను. ఇప్పుడు దాంట్లోనే ఒక పెద్ద స్పూన్ అయితే నేను కిరోంజి పప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్. స్లోగా ఫ్రై చేసుకోవాలి, స్లిమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. ఇది కిరోంజి పప్పు కూడా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇది కూడా ప్లేట్లో తీసేసుకుందాం. తర్వాత మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే మీరు వేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉంటే అవి ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. అంతే, నేనైతే ఈ 2 తీసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఆ నెయ్యిలోనే షీర్ కుర్మా సేమియాని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి స్టవ్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, మాడకుండా. ఇలా వీడియోలో చూపించినట్టు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఇలా కలుపుతూనే ఉండాలి, ఒకేసారి వదిలేయకూడదు. చూసారా, ఇలా ఇవైతే బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాం. ఇవైతే వేరే ప్లేట్లో తీసేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత 1 లీటర్ పాలు తీసుకోవాలి. అది బాయిల్ చేసుకోవాలి. ఫస్ట్గానే బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నేనైతే. ఇప్పుడు ఈ గిన్నెలోనే ఆ ఇందాక బాయిల్ చేసుకున్న పాలుని వేసేసుకుంటున్నాం. చూసారా, 1 లీటర్ పాలు అయితే నేను తీసేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి, ఇలా వీడియోలో చూసినట్టు. చూసారా, పాలైతే బాగా మరిగిపోయాయి. ఇప్పుడు దీంట్లో పంచదార, యాలుకలు వేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ షీర్ కుర్మాలో సగం పంచదార, సగం మిల్క్ మేడ్ వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది. మీకు కావాలంటే మొత్తం పంచదార కూడా వేసుకోవచ్చు. నేనైతే అది సగం ఇది సగం వేస్తాను. తర్వాత దీంట్లో ఇందాక మేము ఫ్రై చేసుకున్నాంగా సేమియాని వేసుకుని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. పాలల్లో సేమియా బాగా మిక్స్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందాక మేము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అవి దీంట్లో వేసుకోవాలి. చూసారా, దీంట్లో వేసుకొని బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఈజీగా చక్కగా ఎంతో రుచికరమైన షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మిల్క్ మేడ్ వేసుకోవాలి. లాస్ట్లో వేసుకోవాలి మిల్క్ మేడ్ అనేది. అంతే ఫ్రెండ్స్, ఈజీగా ఎంతో రుచికరమైన చాలా చాలా టేస్టీగా షీర్ కుర్మా అయితే సింపుల్గా రెడీ చేసి చూపించేసాను మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.